ప్రభు అయిన యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరందరూ ఎలా ఉన్నారు? ఈ ఉదయకాల సమయంలో మీరు ఆనందంతో ఆశీర్వాద భరితమైన జీవితాలతో మీరు ఉన్నారని, శోధనకు దూరంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ, మరి నేటి దినపు పరిశుద్ధ వాక్య భాగము కీర్తనల గ్రంథంలో 11వ అధ్యాయము. చిన్న అధ్యాయమే ఇది. దీన్ని చదువుతూ ఉన్నాను. దయచేసి అందరూ శ్రద్ధతో ఆలకించండి. ఆఖరిలో ప్రార్థన చేసి ముగిస్తాను. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నా, అలాగే మీ కుటుంబం కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు మీరు కోరిన మీ కొరకు ప్రార్థన కూడా చేస్తాము. తప్పక మాకు మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. చదువుకుందాం. కీర్తన గ్రంథం 11వ అధ్యాయం. ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. యెహోవా, శరణుజొచ్చి ఉన్నాను, పక్షివలే నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుట ఎలా? దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయుల మీద వేయుటకై తమ బాణములు నారి యందు సంధించి ఉన్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కారాసక్తులను ఆయనకు అసహ్యులు. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును, అగ్ని గంధకములను వడగాలి వారికి పానీయ భాగమగును. యెహోవా నీతిమంతుడును, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదరు. ఎంత ప్రయత్నించినా ఒక్కోసారి మన శరీర బలహీనతలు, వయస్సును బట్టి మనకు కలిగే పరిమితులను బట్టి మనం వెనకాడకూడదు. నా చిన్న సాక్ష్యం మీతో షేర్ చేసుకుంటున్నాను. భయంకరమైన అనారోగ్య సమస్యలు ఎదురైన ప్రభువును ఆశ్రయించినప్పుడు నేటి వరకు ఆయన కృప చూపుతూ ఉన్న దేవుడిగా ఉన్నాడని మీకు నేను సాక్ష్యం చెబుతూ ఉన్నాను. నా కొరకు, నా చిన్న పరిచర్య కొరకు మీరందరూ ప్రార్థన చేయవాలని కోరుతూ, మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ నా ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కృప కలిగిన తండ్రి, ఈ వర్తమానం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులను ఆశీర్వదించి దీవించండి. వారి ప్రతి విధమైన అక్కర తీర్చండి. సాతాను యొక్క శక్తుల ప్రభావంలో నుంచి మీ బిడ్డలను అనుదినము విడిపించండి. నీవు నీ ప్రజల పక్షమున నిలిచి ఉన్న దేవుడు. నువ్వు దూరమున నుండి వాడవు కావు, నీవు సమీపమున నుండి మా సమస్తమును పరిశీలించున్న వాడవై మా ఎడల జాలి కలిగిన దేవుడు అయి ఉన్నావు. మా ప్రియులను, మా సహోదరి సహోదరులను, ఈ వర్తమానం వింటున్న మా ప్రియులు, వారి కుటుంబములను, అలాగే మా కుటుంబమును, దూరదేశంలో ఉన్న మా ఏకైక కుమారుడు శామి బాబును దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ, మా అన్నదమ్ముల చెల్లెండ్రు బంధువర్గం అంతటిని, సంఘమును, తోటి పనివారులను, దేవుని దాసులైన ప్రతి ఒక్కరిని, భారతదేశంలో ఉన్న సేవ అంతటిని, ప్రియులందరూ స్థానిక సంఘములన్నిటిని ఆశీర్వదించమని, నీతి న్యాయములు జరిగించమని, శాంతి భద్రతలను స్థాపించమని, అన్ని రకములైన వివక్షలను తొలగించమని, నీతి న్యాయములకు ఆధారముగా ఉన్న నీ సింహాసనంపై నీవు ఆసీనుడై ఉన్నావు గనుక నీ ప్రజల పక్షమున న్యాయము తీర్చుమని, నీ కృపా కటాక్షము కలిగిన హస్తాలకి మమ్మల్ని అందరినీ మీకు సమర్పించుకుంటూ, మీరు చేస్తూ వచ్చిన మేళ్ళన్నిటికై
మీకే వందనాలు స్తుతులు సమర్పించి యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థనా మానవులన్నీ మీకే సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికి చాలా వందనాలు. తప్పక మీరు ఈ చిన్ని ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఇరుగు పొరుగు వారికి కూడా పరిచయం చేయండి. ఈ దేవుని వాక్యం తప్ప మరి ఏమీ ఇందులో రాదు. ఇది డెడికేటెడ్ టు దేవుని వాక్య ప్రచురణ కొరకు, దేవుని వాక్యం ద్వారా దేవుని ప్రజలను పురికొల్పుటకు బలపరచుట కొరకే ఉద్దేశించినటువంటి ఈ యొక్క ఛానల్లో మీరు తప్పక సబ్స్క్రైబ్ చేసుకుంటారని నమ్ముతూ మీ అందరికి వందనాలు తెలియజేస్తూ నా మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.